చేసుకుంటున్నాం కానీ దాని గురించి మరి ఏదైనా లోన్ పెట్టుకోవటానికి కానీ ఇతరత్ర ఏదైనా అప్పు తెచ్చుకోవటానికి కూడా మనకి ఏం లేదు కాబట్టి అది ఇది కాకపోబట్టి వీళ్ళు ఇది చేస్తే మేము ఏదన్నా బ్యాంకులో పెట్టుకోవటానికి డబ్బు ఏదైనా తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుందని మేము సంతోషిస్తాం. ఎవరికైనా ఉంచుకోని వాళ్ళన్నా కూడా తీసుకునే వాళ్ళు కాదు కాబట్టి మేము ఈ రోజున మేము సంతోషంగా ఇస్తున్నాం. ఇరుగు పొరుగు వారి మాటలతోనో కుటుంబంలోని చిన్నపాటి మనస్పర్ధలతోనో విడిపోయిన సుమారు 300 జంటలు గుంటూరులో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా తిరిగి ఒక్కటయ్యారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శిక్షణ పొందిన న్యాయ సేవకులు భార్యాభర్తలకు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కోర్టు గుమ్మం తొక్కకుండానే అంతా కాపురాలను చక్కదిద్దుకోవడానికి అంగీకరించారు. పిల్లలు కుటుంబ సభ్యుల ముందు దండలు మార్చుకున్నారు. మళ్లీ ఒక్కటైన జంటలకు న్యాయమూర్తులు పెద్దరికం వహించి ఆశీస్సులు తెలిపారు. 2010లో మా పెళ్ళైంది. 2010లోనే ఒక 6 నెలలు అయిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అది ఇది అని చెప్పేసి అది ఇది మాట్లాడితే మేము ఇట్లా ఒక 4 నెలలు విడిగా ఉన్నాం. తర్వాత ఈ మహిళా మండలి సభ్యులు వాళ్ళ తరఫున మళ్ళీ మా ఆవిడని తీసుకొచ్చి మీ ఇద్దరు నచ్చ చెప్పి చిన్న వయసులో మీకు తెలియని తప్పులు చేస్తారు, కొంచెం తెలుసుకొని బాగా ఉండండి అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరిని కలిపారు. బానే ఉందండి, సంతోషంగానే ఉన్నాయి. ఇద్దరు బాబు పుట్టాడు మాకు, ఇప్పుడు బానే ఉన్నాం. మామూలుగా అట్లా పనులు లేక డబ్బులు లేక కొంచెం పేదవాళ్ళం కదా, అదే ఇంకా ఇద్దరికి గొడవలు అయ్యి డబ్బులు కాడ తినటానికి అందుకని గొడవలు తగాతే ఒక 6 నెలలు విడిపోయాము. కంపెనీ వాళ్ళు ఇచ్చి ఏం కాదులేమ్మా అది ఇది అని చెప్పి బాగానే ఉంటారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 2 విడతలు నిర్వహించిన మెగా లోక్ అదాలత్ల కంటే 3వ విడతలో చాలా స్పందన కనిపించింది. పారాలీగల్ వాలంటీర్ల సేవలను మరింత మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులకు కూడా న్యాయ విజ్ఞానాన్ని అందించే దిశగా కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. 2 రోజుల మెగా లోక్ అదాలత్ లో ఒక్క గుంటూరు జిల్లాలోనే 6000 కేసులకు రాజీ ద్వారా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో బ్యాంకు, టెలికాం, సివిల్, క్రిమినల్, కుటుంబ సంబంధ కేసులు అధికంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి కోర్టు వ్యాజ్యాలతో ఆర్థికంగా, మానసికంగా ఆందోళనకు గురికాకుండా లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నది కక్షిదారుల మాట. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 3000 కేసులు కోర్టుకు రాని దశలో ప్రీ లిటిగేషన్ స్టేజ్లో పరిష్కరించారు. ఈ 3000 కేసుల్లో కూడా 300 కుటుంబ కలహాల కేసులు, భార్యాభర్తల తగాదాలు, వారు చిన్న చిన్న విషయాల మనస్పర్ధలు వచ్చి విడిపోయి పిల్లలకి ఇబ్బంది, వారికి ఇబ్బంది, వారి పోషణకి ఇబ్బంది, భార్యలు భర్తలు అందరూ కష్టపడుతున్నారు. అలాంటి సందర్భంలో ఈ న్యాయ సేవా సహాయకులు అంటే లీగల్ అసిస్టెంట్స్ వీరి చొరవతో దగ్గరి లోక్ అదాలత్లో ప్రారంభోత్సవం పరిష్కరించుకున్నారు. ప్రకాశం జిల్లాలో 2 రోజులు నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ వి ఈశ్వరయ్య, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెసి భాను, జస్టిస్ పి దుర్గా ప్రసాద్, జిల్లా జడ్జి టి భక్తవత్సలం పాల్గొన్నారు. క్రిమినల్ కేసులు, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, కుటుంబ సంబంధిత వివాదాలు, పిఎల్సి కేసులు అధికంగా పరిష్కారమయ్యాయి. ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు సంబంధించి 10 కేంద్రాల్లో మెగా లోక్ అదాలత్లు ఏర్పాటు చేశారు. మొత్తం 1482 కేసులకు పరిష్కారం దొరికింది. న్యాయం అనేది లోక్ అదాలత్తులు లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ప్రధాన ధ్యేయం అనేది అందరికీ తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వారి యొక్క ఆదేశాల మేరకు ఏప్రిల్ 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్లు జరపడం జరిగింది. ఆ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో కూడా ఈ యొక్క మెగా లోక్ అదాలత్లు విస్తృతంగా 2 రోజులు జరిపాం. ఆ సందర్భంగా 2 రోజులు కలిపి ప్రకాశం జిల్లాలో 1482 కేసులు పరిష్కారం కాబడ్డాయి. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అవగాహన ఉంటే మోసపోరన్న విషయాన్ని లోక్ అదాలత్ ద్వారా తెలియజేస్తున్నారు. మొత్తానికి లోక్ అదాలత్లతో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏళ్లకేళ్లు నానుతున్న సాధారణ కేసులతో పాటు క్లిష్టమైన కేసులకు ఇదే వేదికపై పరిష్కారం దొరకడం కక్షదారుల్లో ఆనందం నింపుతోంది.